హాయ్ అండి. హరి ఆర్ఆర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బేసిక్ క్లాసెస్ సంబంధించిన మెటీరియల్స్ చెప్పాను, ఫ్రేమ్స్ చూపించాను, నీడిల్స్, థ్రెడ్స్ ఏ కంపెనీ యూజ్ చేయాలో చెప్పాను. బేసిక్ డిజైన్ సంబంధించిన క్లాస్ 1 వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తానండి వీడియో. దీంట్లో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ఆర్ఏ వర్క్లో 1 బై 1 వీడియో చేస్తూ వస్తాను. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్, నీడిల్కి సంబంధించిన కాటన్ థ్రెడ్స్, వైట్ థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి. యాక్చువల్లీ నీడిల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. అయితే అది వర్క్ చేసేటప్పుడు జారకుండా ఉండడానికని దానికి కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా రేపు క్లాస్ 1లో అయితే మీరు ఈ లోపల ఏం చేయాలంటే క్లాత్, ఫ్రేము, రౌండ్ ఫ్రేము, పాప్ లైన్ క్లాత్ 1 మీటరు. ఇప్పుడు మీకు అవైలబిలిటీ ఉండేది వచ్చేసి మగ్గం మేబీ అందరికీ అందుబాటులో ఉండదు అనుకుంటాను. రౌండ్ స్టాండ్ కూడా మార్కెట్లో ఉండేటివి ఎక్కువ మేబీ స్టాండర్డ్గా లేవు. బట్ అయితే ఉన్న వాటిల్లో మంచివి తెచ్చుకోండి. అవి చేయించుకుంటే బాగుంటుంది. రేపు ఒకసారి మళ్ళీ కూడాను ఆ ఫ్రేమ్ని మీకు ఒక వీడియో చేసి పెడతాను. అది పాత ఫ్రేమ్ అండి, 22 years అది. అప్పట్లో కూడా మేము ఇట్లాగే ఫ్యాన్సీ స్టోర్స్లో కొన్నాం కానీ బట్ అవైతే బాగా స్టాండర్డ్గా ఉండేటివి. ఇప్పుడు వచ్చేవి కూడా మెటీరియల్ అంత మంచిగా లేవు. కాబట్టి మనం చేయించుకుంటే మంచిది. అందరూ చేయించుకోలేరు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ ఫ్యాన్సీ స్టోర్లో మెటీరియల్ స్టోర్స్లో ఏవైతే దొరుకుతాయో రౌండ్ స్టాండ్ 18 inches, 16 inches 2 రకాలు దొరుకుతాయండి. అట్లాగే పాప్ లైన్ క్లాత్ 1 మీటరు. ఈ మెటీరియల్స్ చెప్పాను కదండి ఏమేమి కావాలని బేసిక్ క్లాసెస్కి దానికి సంబంధించి మెటీరియల్ తీసుకున్నట్లయితే కానీ రేపటి రోజున క్లాస్ 1 బేసిక్ చైన్ స్టిచ్ ఎలా వేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనే విషయాలు రేపు క్లాస్లో చెప్తాను.